కుక్కల షెడ్డుకు 12 లక్షలు, బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, దాని నిర్వహణకు మరో 2.5 కోట్లు. ప్రగతి భవన్ 10 ఏళ్ల ఖర్చుపై అధికారుల ఆరా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి. రూపాయలు 60 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన్ నిర్మాణము పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటింది. లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు చర్యలపై ఉత్కంఠ. రూపాయలు 25 కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్. కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనం వృధా. మరి ప్రగతి భవన్ ఈరోజు ప్రజాభవన్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రజాభవన్కు సంబంధించిన విషయంలో అందులో 25 కోట్లు పెట్టి ఇటలీ నుండి తెప్పించారట కూర్చుందానికి. కేసీఆర్ సార్ కూర్చుందాం అంటే మెత్తగా ఉండాలి సోఫా సెట్లు అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ మొత్తం ఏదైనా కూడా 25 కోట్లు పెట్టి ఇటలీ నుంచి తెప్పించారట. మరి అదే ప్రగతి భవన్లో కుక్కల షెడ్ కోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసిరు. దాంతోపాటు బ్యాడ్మింటన్ ఆడుకోవడం కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. దాని మెయింటెనెన్స్ కోసం బ్యాడ్మింటన్ కోర్టు మెయింటెనెన్స్ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేసిరు. మొత్తం 4.5 కోట్ల రూపాయలు కేవలం బ్యాడ్మింటన్. ఆయన మరి ఎప్పుడు ఆడిండు, ఎందుకు ఆడిండు, వాళ్ళకు కేటీఆర్ సక్కవోడు, కవిత సక్కవోదు, హరీష్ రావు సక్కవోడు, ఈ సంతోష్ రావు సార్ మరి కేసీఆర్ సార్ ఇద్దరే కలిసి బ్యాడ్మింటన్ ఆడుకోవడం కోసం దగ్గర 4.5 నుండి 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరట. మరి ఈరోజు అంత ప్రజాధనాన్ని నిరుపయోగం చేస్తున్నప్పుడు ప్రజలు మాట్లాడితే కొంతమంది యూట్యూబర్లు కానీ కొంతమంది ప్రజలు కానీ కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిన, కేసీఆర్ ఏం చేసిండు అనేది సంబంధించిన విషయం కాదు. ప్రజాధనాన్ని ఎంత ఉపయోగిస్తున్నాం, ప్రజాధనాన్ని ఎంత నిరుపయోగం చేస్తున్నాం, ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అది ఎంత ప్రజలకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం మెయిన్గా చూసుకోవాలి. ఈరోజు 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్లకు సంబంధించిన విషయంలో ఎన్ని కోట్లు ఎంతమంది పేదలకు ఉపయోగపడ్డాయి? ఈరోజు అసలు మన తెలంగాణ ప్రభుత్వంలో లెక్కలు తీసినట్లయితే ఇప్పటికీ భూమి లేని వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్లకు ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం? ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు కేవలం భూస్వాముల కోసం, భూములు బాగా ఉన్నటువంటి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళ కోసమే భూమాత కానీ లేదంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి కట్టుకొని వస్తే ఈరోజు పేదలకు ఉపయోగపడి ఉంది, కౌలు రైతులకు ఉపయోగం ఉంది. వీటన్నిటికి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు 2 కోట్ల రూపాయలు 2.5 కోట్ల రూపాయలు మొత్తం 4.5 కోట్ల రూపాయలు కేవలం బ్యాడ్మింటన్ కోర్టు కోసం ఉపయోగించిందట. మరి బీఆర్ఎస్ పాలకులు సొంత ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ప్రగతి భవన్ నిర్మాణ సమయంలోనే చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 10 ఏళ్లలో ప్రగతి భవన్ ఖర్చులపై అధికారులు ఆరా తీస్తుంటే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని ఆ వర్గాల సమాచారం. భవన్ ఆవరణలో రూపాయలు 12 లక్షలు ఖర్చు చేసి ఆధునిక వసతులతో కుక్కల షెడ్ నిర్మించారని తెలిసింది. రూపాయలు 2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టును సైతం ఏర్పాటు చేశారని, మొన్నటి వరకు దాని నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. ముగ్గు పోసినప్పుడు 60 కోట్లు అనుకున్న ప్రగతి భవన్ నిర్మాణ వ్యయం అంచనా పూర్తయ్యేసరికి మాత్రం 200 కోట్లు దాటింది. మరి 60 కోట్లతో కట్టాలనుకున్నప్పుడు 200 కోట్లు దాటింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటది. మరి ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తే మరి అంచనా వ్యయం పెరుగుతుందా అంటే పెరగదు. అది సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా వాళ్ళు కట్టుకునేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్ళు 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం, ఆ పునాది లెవెల్లో అయితే ఒక రకంగా, ఆ దర్వాజా లెవెల్ అయితే ఒక రకంగా, స్లాబ్ పడితే ఒక రకంగా, ఇల్లు మొత్తం పూర్తయినాక మిగతా డబ్బులు అని చెప్పేసి లక్ష చొప్పున 4 లక్షలు 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసారని ప్రయత్నం చేస్తారు. మరి 5 లక్షల రూపాయలతో ఇల్లు పూర్తి అవుతుందా అంటే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈరోజు 60 కోట్లతో కడదామనుకున్నటువంటి ఇంజనీర్లు కూర్చొని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ కూర్చొని, కేసీఆర్ కూర్చొని, అక్కడ మంత్రులు కూర్చొని ప్రగతి భవన్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి లెక్కలు మొత్తం రాస్తే 60 కోట్లు అవుతాయి అని చెప్పేసి అనుకున్నారు. మరి 60 కోట్లు కాస్త 120 కోట్లు కాదు, 180 కోట్లు కాదు, 3 కన్నా ఎక్కువ 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరంటే మరి పేద ప్రజలకు సంబంధించిన విషయంలో మీరు అంచనాలు చేస్తున్నప్పుడు మరి 5 లక్షలతో ఇల్లు అయితే అని చెప్పేసి ఎవడు అంచనా వేసిండు? ఏ ఇంజనీర్ అంచనా వేసి 5 లక్షలలో ఇల్లు పూర్తయితేనే? ఈరోజు సాధారణంగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఏ గ్రామంకు ఇల్లు కట్టుకుందామన్నా కూడా మినిమం 10 లక్షల కన్నా తక్కువ అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు ఇసుక రేటు చూసినా, సిమెంట్ రేటు చూసినా, మరి ఐరన్ రేటు చూసినా, కూలీలకు సంబంధించిన విషయంలో కూలీ రేట్లు చూసినా ఒక్కో మేస్త్రికి 1000 నుండి 1200 రూపాయలు ఈరోజు మేస్త్రికి కూలీ ఉంది. మరి ఇవన్నీ చూసేది 5 లక్షల రూపాయలకి ఇల్లే కట్టుడు కాదు, మరి మీరు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడితే ఆ అంచనాలు మాత్రం పెరిగాయి. పేద ప్రజలకు సంబంధించిన ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవాలన్నా కూడా అంచనాలు పెరిగాయి. వీళ్ళు మాత్రం 40,000తో 60,000 కోట్లతో కడతామని చెప్పేసి ప్రాజెక్టులు 1,00,000 కోట్లకు పెరుగుతాయి. 260 కోట్లతో కడదాం అనుకున్నటువంటి ఇండ్లు 200 కోట్లకు పెరుగుతాయి.
మరి వీళ్ళ ప్రాజెక్టులు కట్టడానికో కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా చేస్తా అంటారు, ఉపయోగించుకుంటారు. మరి ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయరు. ఇది మనం ఈ వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రజలు పాలకులకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తారు, ప్రజలను పక్కన పెట్టేసి వాళ్ళకు సంబంధించిన విషయాల్లో మాత్రం డబ్బుని ఎంత వృధా చేస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.